వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులకు త్వరలో జరగబోయే ఎన్నికల మీద ఆంధ్రప్రదేశ్లో చర్చ మొదలైంది. నిజానికి ఈ ఎన్నికలు జూన్ నెలతో గడువు ముగుస్తుండడం వల్ల జూన్ నెల లోపులోనే జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు మార్చి మధ్యలోకి వచ్చాం. ఇక ఏప్రిల్, మే మాత్రమే మిగిలింది. 2 నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తారనేది మాత్రం సంశయంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేదు. ప్రభుత్వానికి ముందు ఓటర్ల జాబితాలకు సంబంధించి సమగ్రమైనటువంటి లిస్టును తయారు చేయాలని చెప్పేసి ఆల్రెడీ నీలం సహాని చెప్పి ఉన్నారు. ఆమె చెప్పిన తర్వాత కూడా కొంత సందిగ్ధం ఉంది ప్రజల్లో. సరే, ఓటర్లది అట్లా ఉంచితే ఎన్నికలు ఎప్పుడు జరుపుతారనేది చెప్పలేదు, ఎందుకు చెప్పడం లేదు అని చెప్పేసి ఒక సందిగ్ధం ఉంది. నిజానికి ఈ సంవత్సరం జరపరు, వచ్చే సంవత్సరం కూడా జరపకపోవచ్చు. 2028లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈలోపు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఉంచాలనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉందనే చర్చ ఒకటి జరుగుతూ ఉంది. నిన్న అసెంబ్లీ సమావేశాలలో ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆన్సర్ చూస్తే, మేము కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలలో, అంటే ఇంతకుముందు 13 జిల్లాలు ఉన్నాయి, ఆ 13 జిల్లాలను 26 జిల్లాలుగా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా దాని మీద రివిజన్ జరిగి, ఆ రివిజన్లో కొన్ని నియోజకవర్గాలను జిల్లాల నుంచి మార్చేసి మళ్ళీ కొన్ని నియోజకవర్గాలను వేరువేరు జిల్లాలకు అప్పగించడం ఇట్లా జరిగింది. అందులో భాగంగానే మదనపల్లిని, అంటే తాడిపత్రి నుంచి మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం, అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాన్ని, మార్కాపురము నియోజకవర్గము, గిద్దలూరు నియోజకవర్గము, ఎర్రగొండపాలెము, కనిగిరి 4 నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగాయి. దీంతో మొత్తము 28 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నాయి. ఈ 28 జిల్లాలలో 13 జిల్లాలను పక్కన పెడితే మిగిలినటువంటి జిల్లాలకు జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరిగి అధ్యక్షుల నియామకము, జడ్పీటీసీ సభ్యుల నియామకము, ఇదంతా జరగాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగాలి. ఎన్నికలు పూర్తయిన తర్వాత జడ్పీటీసీ సభ్యులందరూ కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీ సమావేశాలలో వచ్చే ఎన్నికల నాటికి కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పాటవుతాయని చెప్పారు. జిల్లా పరిషత్స్ గురించి ఎలా ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్షుడు, అది తెలియజేస్తున్నాను. కానీ ఇంతవరకు ఆ జిల్లా పరిషత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి ఆ కొత్త జిల్లా కేంద్రాలలో ఇంకా జరగడం లేదు. అంటే దానికి ఒక ఆఫీస్ కావాలి, స్టాఫ్ కావాలి, దానికి తగినటువంటి ఫర్నిచరు, కంప్యూటర్, ఇట్లాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది. అయితే అదేమీ జరగడం లేదు. దీన్ని బట్టి ఇదంతా ఈ సంవత్సర కాలము, అంటే డిసెంబర్ వరకు పట్టే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ జరుగుతుంది. మరి వచ్చే సంవత్సరమైనా ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అంటే ఆ విషయం మీద ఎటువంటి స్పష్టత లేదు. కానీ జిల్లా పరిషత్తులు మాత్రము తప్పనిసరిగా మేము ఎన్నికల లోపులోనే కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పాటయ్యి మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్తులు ఉండి పరిపాలనా కార్యక్రమాలు మొదలైతే వీలైనంత వరకు, చాలా వరకు ప్రజలకు దగ్గరగా పరిపాలన వెళ్ళినట్టుగానే భావించాలి. అయితే ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో కానీ గ్రామ, వార్డు సచివాలయాలు పంచాయతీరాజ్ శాఖ మెయింటెనెన్స్లోనే ఉన్నాయి. వీటిను ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు స్వర్ణ గ్రామాలుగా పేరు మార్చేశాడు. చాలా వరకు సచివాలయాలలో స్టాఫ్ దాదాపు 50% తగ్గారు. కొంతమందిని
ప్రభుత్వ కార్యాలయాలకు ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలకు పంపించడం, ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్ ఏఎన్ఎంలు అందరినీ పంపించేశారు. అట్టగానే పోలీస్ కానిస్టేబుల్స్ ఎక్కువ మందిని పంపించేశారు. ఇట్లా వీళ్ళందరినీ పంపించడం వల్ల చాలా వరకు సచివాలయాలలో కొంత కుంటుపడింది పరిపాలన అనేది ఒక చర్చ కూడా వచ్చింది. అయితే ఈ విషయం మీద ఎటువంటి వ్యాఖ్యలు కానీ ఏమైనా మాట్లాడటం కానీ పవన్ కళ్యాణ్ చేయలే. సరే, పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉండాలన్నా, ఎన్నికలు జరగాలన్నా, కావాల్సిన కార్యక్రమాలంతా స్పీడ్గా ఉండాలన్నా సచివాలయాల ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ కావాల్సిన సమాచారం అంతా రావాలి. ఇప్పుడు ఆ సచివాలయాలు స్వర్ణ గ్రామాలుగా మారినందున స్వర్ణ గ్రామాల ద్వారా రావాలి. కానీ స్వర్ణ గ్రామాల ద్వారా ఎప్పటికి వస్తుంది ఏంటి అనేది కూడా సందిగ్ధంగా ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే 28 జిల్లాలు ఉన్నాయి. వాటిల్లో 13 జిల్లాలు పోను, మిగిలిన వాటికి కొత్త జిల్లా పరిషత్తులు రావాలి, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడము, అట్లాగనే ఎన్నికల్లోపు వాటిని కంప్లీట్గా మేము లైమ్లైట్లోకి తీసుకొస్తామని చెప్పడం చూస్తామంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పాటు కావటం, ఎన్నికలు కూడా త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒక సంవత్సరం పైన వరకు, 2 సంవత్సరాల వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్లు అంటే జిల్లా పరిషత్తులో కలెక్టర్లు ఇన్ఛార్జీలుగా ఉంటారు. అట్లాగనే ఎంపీడీఓలు మండల పరిషత్తులలో ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఇక వారు చెప్పిందే వేదం, అక్కడ ప్రజాప్రతినిధుల పరిపాలన అంటూ లేకుండా పోయింది. అందువల్ల త్వరగానే చేయాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే కొద్దిగా 2027 కాకుండా 28లో కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఆ తర్వాత వాళ్ళ పీరియడ్ ఎక్కువ కాలం ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది. 29 అంటే 1 సంవత్సరం, అంటే 4 ఏళ్ళు. ఈ ప్రభుత్వము ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఇంకో 4 ఏళ్ల పాటు ఆ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది అధికార పార్టీ వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆ విధంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు వాళ్ళ సంఖ్య గ్రామాలలో ఎక్కువగా ఉంటే, గ్రామ పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటే పార్టీ కూడా పటిష్టంగా ఉంటుంది. అందువల్ల మనము ఒకవేళ వైఎస్ఆర్సీపీకి ఏదైనా అవకాశాలు వచ్చినా దానిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ లేకుండా అవకాశాలు తెలుగుదేశం కూటమికే ఉంటే ఇంకా పరిపాలనను మనం మెరుగ్గా అందించవచ్చు అనే ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. బీజేపీ వాళ్ళు ఇటీవల కాలంలో మేము దక్షిణ భారతదేశంలో మా సత్తా ఏంటో చూపిస్తాము, గెలుస్తాము, మొత్తము ఈ 5 రాష్ట్రాలలో మా జెండా ఎగురుతుంది అని చెప్తున్నారు. మరి స్థానిక ఎన్నికల్లో వాళ్ళ బలం ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా కొంత అర్థమైంది. అయితే స్థానిక ఎన్నికల్లో ఏమైనా పొత్తు పెట్టుకుంటారా, పెట్టుకోరా, చట్టసభలకే పరిమితం చేస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులలో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొంత ఖచ్చితంగా బీజేపీ వాళ్లకు కొద్దిగా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా ఒకటి నడుస్తూ ఉంది. ఏమైనా స్థానిక సంస్థలు వచ్చే సంవత్సరం నిర్వహిస్తారా లేదా ఆపే సంవత్సరం నిర్వహిస్తారా, ఎప్పుడు నిర్వహిస్తారనేది ఒక చర్చగా మారింది.